మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున హోలీ సిటీ చర్చ్ అందరికీ శుభములు కలుగును గాక. మరి యొక్క ప్రాతకాలంన ఆదివారం మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నీకు స్తోత్రములైన మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు వందనాలు. మీ వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకోవటానికి సమయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములు చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ప్రభువును ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. కేవలం ప్రేమించటమే కాకుండా ఈ వాక్యంలో మనం చూసినప్పుడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. ఎక్కువగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు? ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కువగా ప్రేమించడం అంటే ఏంటి? అసలు ప్రేమించటం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? అంటే ఎక్కువగా ప్రేమించటం అంటే దేవునితో ఎక్కువ సమయాన్ని గడపటం. ఎక్కువ సమయం ఎలా గడుపుతాం? వాక్యం చదవటం ద్వారా అయితేనేమి, ప్రార్థించటం ద్వారా అయితేనేమి, ఎక్కువ సమయాన్ని గడపటం ద్వారా దేవుడు తన ఉద్దేశాలను మనకు తెలియపరచడానికి వీలవుతుంది. ఆయనను ఆజ్ఞలను గైకొనటమే ఆయనను ప్రేమించటం అంటే అని వాక్యంలో చెప్పబడింది. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఏమిటి ఆయన ఆజ్ఞ? అన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నీ సహోదరులను ప్రేమించటం. దానికంటే ముందు దేవుణ్ణి ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమించటం ఎంత ప్రధానమైందో, నీ సహోదరులను ప్రేమించటం కూడా అంతే ప్రధానమైందని దేవుడు మనతో చెప్తాడు. ఆయన మనలను ఎంతగా ప్రేమించాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే తన కుమారుణ్ణి శిలువ మీద మన కొరకు అప్పగించునంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. తిరిగి అంతే రెసిప్రోకేషన్ మన నుండి దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంటే మనము కూడా ప్రాణం అర్పించినంతగా ఆయన కొరకు, ఆయన పని కొరకు, ఆయన పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేయడం కొరకు ప్రాణం అర్పించినంతగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకు ఆయన మన కొరకు ప్రాణం అర్పించటానికి ఎవరు కారణం? శిలువ పైన మరణించటానికి ఎవరు ఆయన్ని అప్పగించారంటే, పరిసయ్యులు అప్పగించారనో, యూదా ఇస్కరియోతు అప్పగించాడనో, లేకపోతే పిలాతు అప్పగించాడనో మనం అనుకుంటాం. అవునా? అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, 53వ అధ్యాయం 4వ వచనం చదువుతారండి ఎవరైనా? ఆయన 53వ అధ్యాయం దేవుని వలన బాధింపబడిన వానిగాను ఆయన మనకు కనబడుతున్నాడు. ఎవరు ఆయనను బాధించారంటే పరిసయ్యులు కాదు బాధించింది, లేకపోతే రోమా సైనికులు కాదు ఆయనను బాధించింది, లేకపోతే యూదా ఇస్కరియోతు కాదు ఆయనను బాధించింది. సాక్షాత్తు దేవాది దేవుడే తన కుమారుని బాధింపబడటానికి అప్పగించాడు. ఎందుకు బాధింపబడటానికి అప్పగించాడు? ఆయన బాధింపబడితేనే మనకు విడుదల కలుగుతుంది. తండ్రి అయిన దేవుడే మన అందరి దోషం, యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను. 10వ వచనంలో మీరు చూస్తే, అదే 53వ అధ్యాయంలో, మనందరి దోషమును
ఆయన మీద మోపాడు, మన దోషమును ఆయన మోసుకొని పోయాడు. అందుకే యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనందరి దోషం, మీ దోషం, నా దోషం, మన పితరుల దోషం, మన పిల్లల దోషం, అందరి దోషములు ఆయన మీద యెహోవానే మోపినట్టుగా మనకు అర్థమవుతుంది. 10వ వచనం చూస్తే, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెహోవానే ఇష్టపడి తన కుమారుణ్ణి నలగగొడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలా నలగగొట్టబడడం ద్వారా, మనందరి దోషం ఆయన మీద మోపడం ద్వారా ఆయన మనకు విమోచన అనుగ్రహిస్తున్నాడు. బాగానే ఉంది, తండ్రి తన కుమారుని మీద ఇవన్నీ మోపాడు. మరి కుమారుని యొక్క రియాక్షన్ ఏంటి? కుమారుని యొక్క రియాక్షన్ చూడండి, 11వ వచనంలో మీకు కనబడుతుంది. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. తను వేధింపబడుతున్నప్పుడు ఆయన ఏడ్చి కన్నీళ్లు కార్చి, వీళ్ళ కొరకు నేను మరణించటం ఏంటి, వీళ్ళ కొరకు నేను అపహసించబడటం ఏంటి, వీళ్ళ కొరకు నేను సిలువ వేయబడటం ఏంటి అని ఆయన దుఃఖించటం లేదు. ఆయన తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పడ్డాడు. సంతోషంగా మన కొరకు ఆయన మరణించాడు. అందుకొరకే యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత పేతురుని అడుగుతున్నాడు, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు ఈరోజు. వీరికంటే, ఎవరికంటే? మన ప్రియుల కంటే మనము ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? మనకున్న సంపద కంటే ప్రభువును ప్రేమిస్తున్నామా? మనకున్న ఆస్తి ఐశ్వర్యముల కంటే, భార్య పిల్లల కంటే, లేదా మనకున్న ఉద్యోగం కంటే, ఏదైతే మనకు ప్రియముగా మనం భావిస్తున్నామో దానికంటే ప్రభువును మనం అధికంగా ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి ప్రశ్న ఈయన పేతురుని అడిగినట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, ఎందుకు ఆరాధించాలి మనం ప్రభువును? 2 కారణాల చేత ఆయన్ను మనం ఆరాధించాలి. ఒకటి, ఫర్ వాట్ హీ ఈజ్ వీ షుడ్ వర్షిప్ హిమ్. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ఆయనను ఆరాధించాలి. రెండవది, ఫర్ వాట్ హీ హాజ్ డన్ టు అస్. మనకు ఏం చేశాడో దానిని బట్టి ఆయనను మనము ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడు? మనం చాలాసార్లు దేవుని యొద్దకు రావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనకు ఒక కోరికల చిట్టా ఉంటుంది, ఒక లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ ఉంటుంది, లిస్ట్ ఆఫ్ డిజైర్స్ ఉంటాయి. వాటన్నిటినీ దేవుని ఎదుట ఉంచటమే ప్రార్థన అనుకుంటాం. అయితే దేవుణ్ణి ఎందుకు మనం సమీపించాలి అంటే, ఆయన ఏమై ఉంటున్నాడో దానిని బట్టి ఆయనను మనము ఆరాధించవలసిన వారమైనా. అది ఎక్కడ మనకు అర్థమవుతుంది? బైబిల్ అంతటిలో ఆయన ఏమై ఉంటున్నాడో ఆయనే చాలాసార్లు రివీల్ చేసుకుంటాడు. దేవుడు తనకు తానుగా ఎంత రివీల్ చేసుకుంటాడో అంత మాత్రమే మనకు అర్థమవుతుంది. అంతకు మించి అర్థం చేసుకోవడానికి మన మానవ జ్ఞానం సరిపోదు. కాబట్టి మనకు ఎంత అర్థం కావాలో అంతవరకు మాత్రమే దేవుడు తనను తాను రివీల్ చేసుకుంటాడు. ఒక చిన్న 4వ క్లాస్ 5వ క్లాస్ అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయికి మనం ఇంటర్మీడియట్ మ్యాథ్స్ బోధించాం. ఎందుకంటే అవి అర్థం చేసుకునే వయసు కాదు అమ్మాయిది. 4, 5, 6 ఇలా తరగతులన్నీ పూర్తి చేసి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మాత్రమే మనం అమ్మాయికి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ను బోధిస్తాం. ఇప్పుడు 6వ తరగతి పాస్ కావడం వల్ల లాభం ఏమైనా ఉందా చెప్పండి? ఉద్యోగం వస్తుందా? మరి ఎందుకు 6వ తరగతి పాస్ అవ్వాలి? మనం 7వ తరగతి పోవాలి కాబట్టి. మరి 7 ఎందుకు పాస్ అవుతాం? ఇప్పుడు అర్థమైపోయింది, 8కి పోవాలి కాబట్టి. 6 ఎందుకు పాస్ కావాలంటే ఉద్యోగం కోసం కాదు, ప్రమోషన్ కోసం కాదు, ఓటు హక్కు కోసం కాదు. 7వ తరగతి పోవడానికి 6వ తరగతి గట్టెక్కాలి. మనం ఎన్ని రోజులు ఉంటాం 6వ తరగతిలో? ఉండలేము. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడంట వాళ్ళ నాన్న. మా అమ్మాయికి రేపటి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. సరే, తల మీద చేయబెట్టి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. సరే, ప్రార్థన చేశాడు. రేపటి నుంచి పరీక్షలు ఉన్నాయి, అమ్మాయికి మంచి జ్ఞాపక శక్తి అనుగ్రహించమని. ఆమేన్. తర్వాత నా కోసం కూడా ప్రార్థన చేయండి. మీకోసం ఏమని చేయాలి? నేను కూడా 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నాను పాస్టర్ గారు. అంటే వాళ్ళ అమ్మాయి 10వ తరగతికి వచ్చేంత వరకు ఈయన 10వ తరగతి పాస్ కాలేకపోయాడు. ఎన్ని రోజులు ఉంటాం మనం 10వ తరగతిలో?
నా కూతురు కూడా 10వ తరగతి, నేను 10వ తరగతి. అలా కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచటంలో, దేవుని యందు భక్తి జీవితంలో మనం ఇంకొక మెట్టు ముందుకు పోవాలి. మనము ఇంకొక అడుగు ముందుకు వేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమిస్తున్నావా అని అడగటం లేదు పేతురును. ఎక్కువగా ప్రేమిస్తున్నావా, వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, దేవుడు పేతురును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తిరిగి అంతే ప్రేమ పేతురు దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇది భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకు, ప్రేమికులుగా ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. ఎక్కువగా ప్రేమించటం అంటే ఎక్కువ సమయాన్ని గడపటం ప్లస్ ఎక్కువ విధేయత చూపించటం. దేవుడి విషయంలో నేను మాట్లాడుతున్నాను. దేవుని ఆజ్ఞలకు ఎక్కువ విధేయత చూపించటం, ఎక్కువ సమయాన్ని గడపటం మనము చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన గురించిన జ్ఞానము ప్రతి విశ్వాసి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో ఒక పాస్టర్ గారికి మాత్రమే దేవునికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉంటే చాలు, అది ఆయన మనకు ఆదివారం చెప్తే చాలు కాదు. ప్రతి విశ్వాసి దేవుడి గూర్చిన రెవల్యూషన్ ఎక్కువ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడు దేవుడు మనకు అర్థమవుతాడు, ఎప్పుడు మనం ఆయన యొక్క ఘనతను, మహిమను గ్రహించగలమంటే, ఎంత సమీపంగా దేవుడికి వెళ్ళగలిగితే అంత ఎక్కువగా దేవుడి గురించి మనకు అర్థమవుతుంది. ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్నను అడిగాడంట, విమానాన్ని చూపించి ఎవరుంటారు దాంట్లో, ఎంతమంది పోతారు దాంట్లో అని అడిగితే, సుమారుగా పెద్ద విమానం అయితే 350 మంది పోతారని చెప్పాడంట వాళ్ళ నాన్న. నేను నమ్మను. ఒక స్కేల్ అంత పొడవు ఉంది విమానం, దాంట్లో 350 మంది ఎలా వెళ్తారు? మరి ఎలా నమ్మించాలి వాళ్ళ నాన్న ఆ పిల్లవాడిని? ఎలా నమ్మించాలి? ఏరోడ్రోమ్కి తీసుకెళ్ళి విమానం ఆగి ఉన్నప్పుడు అందులో నుంచి అందరు ప్రయాణికులు బయటకు వస్తుంటే చూసి అప్పుడు నమ్మాడంట. ఎప్పుడు నమ్ముతాం మనం? దేవుడికి సమీపంగా వెళితే దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఆకాశంలో ఉన్న విమానాన్ని చూస్తే ఒక స్కేల్ అంత పొడవు ఉన్న విమానమే కనబడుతుంది. దేవుడికి మనం ఎంత దూరం ఉంటే దేవుడు అంత తక్కువ అర్థమవుతాడు మనకు. దేవుడికి మనం ఎంత దగ్గర అయితే దేవుడు అంత ఎక్కువగా అర్థమవుతాడు. అది యెషయా గ్రంథంలో మీరు చూస్తే అర్థమవుతుంది. చూడండి, 6వ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది. సరే, దేవుని యొక్క ప్రేమ, క్షమాపణ, దీర్ఘశాంతం, మన పట్ల చూపే ప్రేమ, ఇదంతా ఎక్కడ అర్థమవుతుందంటే ఆయన చేసిన అద్భుత కార్యాల్లో అర్థం కాదు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల్లో అర్థం కాదు, ఆయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చటంలో అర్థం కాదు, సముద్రాన్ని 2 భాగాలు చేయటంలో అర్థం కాదు. మరి ఎక్కడ అర్థమవుతుంది? సిలువ మీద ఆయన మన పట్ల చూపిన ప్రేమ ద్వారా మాత్రమే, ఆయన చేసిన ప్రాణత్యాగం ద్వారా మాత్రమే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే దేవుడికి సమీపంగా మనము వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. అధిక సమయం, పూర్ణ విధేయత, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనకు అర్థమవుతాడు. మనం మొదటి విషయంలోనే చూద్దాం. యెషయా గ్రంథం చూడండి, 6వ అధ్యాయం. యెషయా దేవాలయంలో దేవుణ్ణి చూస్తున్నాడు. చూసినప్పుడు వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు ఎంత గొప్పవాడో యెషయాకు అర్థమయ్యాడు. అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, దేవునికి సమీపంగా వెళ్ళిన తర్వాత యెషయాకు తనెంత అపరిశుద్ధుడో అర్థమవుతుంది. అందుకే కింది వచనాలకు వెళ్తే, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య జీవిస్తున్నానంటాడు. మనంతటా మనం చూసుకున్నప్పుడు మన నీతి చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే కరెంటు పోయినప్పుడు క్యాండిల్ అంటించుకుంటే వెలుగు చాలా బాగా అనిపిస్తుంది మనకు, అవునా? కరెంట్ వచ్చింది, అప్పుడు ఈ క్యాండిల్ వెలవెలబోతుంది. తెల్లవారింది, ఇంకా ఈ క్యాండిల్ యొక్క వెలుతురు ఏంటో మనకు అర్థమైపోతుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత క్యాండిల్ వెలుతురు వెలవెలబోతుంది.
నీతి సూర్యుని దగ్గరికి మనం వచ్చి నిలబడినప్పుడు మన నీతి ఏమిటో అర్థమవుతుంది. మనల్ని మనం అద్దంలో చూసుకుంటే బాగుంటాం, ఎక్స్రే చూస్తే తెలుస్తుంది మన లోపల ఏమున్నాయో, స్కానింగ్ చేస్తే తెలుస్తుంది ఇంకా ఏమేమి ఉన్నాయో. అలాగే దేవునికి సమీపంగా వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధతకు సమీపంగా మనం వచ్చినప్పుడు మన యొక్క అపవిత్రత ఏమిటో మనకు అర్థమవుతుంది. అప్పుడు యెషయా చెప్తున్నాడు, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య జీవిస్తున్నాను. దేవునికి సమీపంగా వచ్చే కొలది మన అపవిత్రత మనకు తెలిసి వస్తుంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునికి సమీపంగా వెళ్ళేటప్పుడు మనల్ని మనం 2 విషయాల్లో రికన్సైల్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే దేవునితో మనం రికన్సైల్ చేసుకోవాలి. రెండవది మన పొరుగు వారితో మనం రికన్సైల్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అదే నిజమైన ఆరాధన. దేవునితో మనం రికన్సైల్ కావాలి. దేవుణ్ణి సమీపించిన ప్రతిసారి మనం దేవుణ్ణి క్షమించమని అడగాలి. దానియేలు గురించి మీకు తెలుసు. ఆయన గురించిన నెగటివ్ రిమార్క్ ఏది బైబిల్లో రాయబడలేదు. అయినా దేవుణ్ణి సమీపించినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసముతో ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, నేను పాపిని, నా ప్రజలందరూ పాపం చేసి ఉన్నారు, నీ ఆజ్ఞలను మేము తిరస్కరించాం, అందుకే మేము అనుభవిస్తున్నాం అని దానియేలు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. దేవుణ్ణి సమీపించిన ప్రతిసారి మనము మన పాపములను మనం క్షమించమని అడగాలి. అది పేతురు చివరి భోజనం ప్రభువుతో తీసుకుంటున్నప్పుడు ప్రభు అందరి పాదాలు కడుగుతున్నాడు. పేతురు దాన్ని రిజెక్ట్ చేస్తాడు. వద్దు, నా పాదాలు కడగద్దు ప్రభు అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, నేను నీ పాదాలు కడగకపోతే నీవు నాతో పాలిభాగస్తుడవు కాలేవు అంటాడు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, నా కాళ్ళే కాదు, నా శరీరం అంతా కడుగు ప్రభు అంటాడు. అప్పుడు ఒక మంచి మాట అంటాడు ప్రభు. ఏంటంటే, స్నానం చేసిన వాడు మళ్ళీ మళ్ళీ స్నానం చేయక్కర్లేదు, కాళ్ళు కడుక్కుంటే చాలు. ప్రభువును సమీపించిన ప్రతిసారి మనము కాళ్ళు కడుక్కొని పొమ్మని కాదు నేను చెప్తుంది. సమీపించిన ప్రతిసారి ఆయనతో రికన్సైల్ కావాలి. ఆయనకు వ్యతిరేకంగా మనం ఏం చేశామో, ఎలాంటి పనులు చేశామో, ఎలాంటి ఆలోచనలు చేశామో వాటిని క్షమించమని ప్రభువును మనం కోరవలసిన వారం ఏంటాం. కాబట్టి యెషయా, దానియేలు జీవితాల్లో, వారి ప్రార్థనా జీవితాల్లో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని గొప్పతనం, ఆయన శక్తి, ఆయన పరిశుద్ధత ఆయనను సమీపించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అందుకే ప్రభు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఇంకా దాసులని పిలవకుండా మిమ్మల్ని స్నేహితులని పిలుస్తానంటున్నాడు. ప్రభు మనల్ని స్నేహితుడుగా ఎంచుకుంటున్నాడు. మనం చాలాసార్లు మన కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేని విషయాలను స్నేహితులతో చెప్పుకుంటాం. ఒక వయసు వచ్చేంత వరకు అమ్మా నాన్నతో అటాచ్ అయి ఉంటారు పిల్లలు. ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మా నాన్నకు దూరం అయిపోతారు. ఎవరికి దగ్గర అవుతారు? స్నేహితులకు దగ్గర అవుతారు. అమ్మా నాన్నకు చెప్పుకోలేని విషయాలు, చెప్పలేని విషయాలు కూడా స్నేహితులతో చెప్తారు. ప్రభు ఇక్కడ మనల్ని స్నేహితుడుగా ఎంచుకుంటున్నాడంటే, ఏ విషయాలైతే ఆయన చెప్పాలనుకుంటున్నాడో వాటన్నిటినీ మనతో చెప్పడానికి, పంచుకోవడానికి ఆయన తన సంసిద్ధతను వ్యక్తం చేస్తూ మనల్ని స్నేహితులుగా ఎంచుకుంటున్నాడు. అయితే ఆయన స్పిరిచువల్ స్టాండర్డ్స్ని బట్టి మనము ఆయనను సమీపించాలి. మన స్పిరిచువల్ స్టాండర్డ్స్ని బట్టి కాదు. మనం చాలాసార్లు మన మూరతో మనం కొలుసుకొని, చాలా పొడవు ఉందనో, మన ఎత్తు, లావు, పొడవు కొలుసుకోం. కానీ ఇలాంటివి లేకుండా ఒక కొలబద్ద ఏర్పాటు చేశారు. ఆ కొలబద్ద ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంతో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచూసుకోవాలి తప్ప, మన నీతిని బట్టి, సమాజపు విలువలను బట్టి, మన బంధువుల యొక్క నీతి విలువలను బట్టి మనల్ని మనం పరీక్షించుకోవటానికి వీల్లేదు. కాబట్టి దేవుని యొక్క స్టాండర్డ్ ఆఫ్ హోలీనెస్ మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు తన యొక్క పరిచర్య చేసినంత కాలము కొన్ని వేల మంది ఆయన్ను వెంబడించారు. అవునా? 5,000 మంది ఒకానొక రోజు పురుషులు, కేవలం పురుషులే 5,000 మంది
ఆయన రొట్టె చేపలు అందించినప్పుడు తిని సంతోషపడ్డారు. వాళ్ళలో నుండి 70 మందిని ప్రభువు సపరేట్ చేశాడు. వాళ్ళని ఇద్దరిద్దరిని ఏర్పాటు చేసి పరిచర్య నిమిత్తమై పంపించాడు. 70 మందిలో 12 మందిని సపరేట్ చేసి వారిని తన శిష్యులుగా, అపోస్తలులుగా ఎన్నుకున్నాడు. ఆ 12 మందిలో 3 మళ్ళీ తన రూపాంతరపు కొండ అనుభవంలోకి తనతో పాటు తీసుకెళ్ళాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మనం 5,000 మందిలో ఉన్నామా? అంటే కేవలం రొట్టె చేపల కోసం మాత్రమే ఆయన వెంటబడుతున్నామా? మన ఉద్యోగం కోసం, ప్రమోషన్స్ కోసం, పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఇంటి కోసం, కారు కోసం, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు. అయితే మనం రొట్టె కోసమే ఆయన వెంట పరిగెడుతున్నామా? అయితే అప్పుడు నువ్వు 5,000 మందిలో మాత్రమే ఉంటావు. వాళ్ళలో నుండి 70 మందిని సెగ్రిగేట్ చేశాడు ప్రభు. 70 మందిలో ఉంటే నీవు ఆయన పరిచర్య నిమిత్తం గ్రామాలకు వెళ్ళమని వారిని ప్రోత్సహించాడు. నువ్వు 12 మందిలోకి వస్తే ఆయన శిష్యులుగా, ఆయన యొక్క అపోస్తలుడుగా ఉంటావు. అయితే ఇంకా 3 వస్తే ఆయన నిజమైన మహిమ ఏంటో, రూపాంతరపు అనుభవం ఏంటో కొండ మీద చూడగలుగుతావు. మరి మనం 3 ఉందామా? 12 మందిలో ఉందామా? 70 మందిలో ఉందామా? 5,000 మందిలో ఉండాలా అన్నది ఎవరు డిసైడ్ చేయాలి? ప్రభు చేస్తాడా? ఏమండి, చర్చి చేస్తుందా? మన పేరెంట్సా? ఎవరికి వారు ప్రభుతో తమ సమయాన్ని గడిపేదాన్ని బట్టి దేవుడు వారిని తనకు సమీపంగా, తన మహిమను, తన ఘనతను మనకు చూపెట్టేవాడుగా ఉంటాడు. దేవుడు మనకేం చేశాడో దానిని బట్టి ఆయనను మనము స్తుతించాలి. చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అమెరికా దేశాన్ని పరిపాలించిన అబ్రహాం లింకన్ 18వ ప్రెసిడెంట్. ఆయన 1815 నుండి ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు జీవించాడు. ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఎంత పేద కుటుంబం నుంచి అంటే, తన తల్లి 4-5 ఇళ్లలో పని చేసుకుని ఆ యజమానుడు తినగా మిగిలిన భోజన పదార్థాలను తీసుకొస్తే వాటి కొరకు రాత్రంతా తల్లి వచ్చేంత వరకు కాచుకొని ఉండే పేదరికంలో బ్రతికాడు అబ్రహాం లింకన్. అయితే ఒక మంచి స్కూల్లో అతన్ని చదివించాలని తల్లి చాలా కష్టపడి ఆ స్కూల్కి పంపించడం ప్రారంభించింది. అయితే స్కూల్కు వెళ్ళటానికి అబ్రహాం లింకన్ వాళ్ళ అమ్మ మీద తిరగబడ్డాడు. ఎందుకు నేను పోనంటున్నాడంటే, అందరూ మంచి షూస్ వేసుకొని వస్తున్నారు, నేనేమో ఒట్టి కాళ్ళతో స్కూల్కి వెళ్ళాలి, నాకు చాలా ఇన్సల్ట్గా ఉంది, అది నేను వెళ్ళను ఆ స్కూల్కు. అందరు నన్ను బేర్ ఫుట్తో చూసి నన్ను చాలా ఇన్సల్ట్గా చూస్తున్నారంటే, వాళ్ళమ్మ సరే రేపు కొని పెడతాను, 1వ తేదీ కొని పెడతాను, అలా పిల్లవాడిని బుజ్జగించి పంపించింది. కొన్ని రోజులకు నేను పోనని మొండికేశాడు. అప్పుడు ఆమె అబ్రహాం లింకన్ చిన్నవాడిని తీసుకొని బయటికి తీసుకెళ్ళి ఒక మనిషిని చూపించింది. చూసిన తర్వాత అబ్రహాం లింకన్ ఏం మాట్లాడకుండా ఇంకా స్కూల్కు పోవడం ప్రారంభించాడు. ఎవరిని చూపించి ఉంటుంది ఆమె? ఒక కాళ్ళు లేని వాడిని చూపించింది. ఒక కాళ్ళు లేని వాడిని చూపించి అబ్రహాం లింకన్కు, నీకు కాళ్ళు ఉన్నాయి, సంతోషపడు, వాడికి కాళ్ళే లేవు, వాడు దేకుతున్నాడు నేల మీద, వాడు ప్రాకుతున్నాడు పురుగులాగా అన్నప్పుడు ఇంకెప్పుడు షూస్ కోసం గొడవ చేయకుండా స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. మనం కూడా చాలాసార్లు ప్రభువును సమీపించినప్పుడు మనకు లేనివేవో దాని గురించి మనం సలుగు వాళ్ళగా, గొనిగే వాళ్ళంగా ఉంటాం. కానీ ఉన్న దానిని బట్టి, దేవుడిచ్చిన దానిని బట్టి దేవుడికి మనము కృతజ్ఞత చెల్లించటమే ఆయనకు మనం అర్పించే ఒక ఆరాధన. అలాంటి ఆరాధన మన జీవితంలో మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.